హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం. వారు నీవును గలిలయుడవా విచారించి చూడుము, గలిలయ ఏ ప్రవక్త పుట్టడనిది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గిడియన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా చిన్న సంఘం ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీకు ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ స్వాగతం పలుకుతుంది. 2004వ సంవత్సరం జూలై నెలలో ఈ చిన్న సంఘం స్థాపించబడింది. దానికి ముందు నేను కర్ణాటక రాష్ట్రంలో మైసూరులో సుమారు 3 సంవత్సరాలకు పైగా ఉండడం జరిగింది. 5 సంవత్సరాల వరకు అక్కడ ఉండడం జరిగింది. తర్వాత నేను ఇండిపెండెంట్గా పరిచయం చేసుకోవాలని తీర్మానం తీసి ప్రభువు దగ్గర నుంచి ఒక నడిపింపు పొందుకొని గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి సహవాసంగా ఏర్పడి పరిచర్య ఇలా కొనసాగిస్తున్నాను. ప్రభు కృపను బట్టి ఈ సహవాసం తరపున 2-3 రాష్ట్రాల్లో సుమారు 130 మంది సేవకులు ఈ సహవాసంతో కలిసి పనిచేస్తున్నారు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. నెల్లూరు జిల్లాలో కూడా ప్రభు కృపను బట్టి ఒక 30 మంది సేవకులు 30 పాస్టర్స్ ఈ సహవాసంతో పనిచేస్తున్నారు. నెల్లూరులోనే మా మెయిన్ చర్చ్కి అనుబంధంగా బాలుడిపాలెంలో బ్రాంచ్ చర్చ్ ఒకటి ఉంది, ముత్తుకూరులోను, అంతేకాకుండా వెంకన్నపురంలోను, వైఎస్ఆర్ నగర్లోను, ముదిగేడులోను ఈ ప్రదేశాల్లో పరిచర్య జరుగుతుంది. కనుక ఈ చిన్న పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో శాపగ్రస్తులు ఎవరు? నాయకులు అన్నారు, ప్రజలు శాపగ్రస్తులు అన్నారని. కానీ వాక్యపు వెలుగులో మనం అర్థం చేసుకుంటే ప్రజలు శాపగ్రస్తులే, కానీ అదే సమయంలో నాయకులు కూడా శాపగ్రస్తులే అనేటువంటి సంగతిని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, మానవుడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాడై ఉన్నాడు. ఇటువంటి చచ్చిన స్థితిలో ఉన్నాడు అనగా శపించబడిన స్థితిలో ఉన్నాడు. దైవికమైనటువంటి ఉగ్రతకు గురైనాడు, దైవికమైన శాపానికి గురైనాడు. అది ఒకరి విషయంలో కాదు, అది అందరి విషయంలో కూడా అలాగే జరిగింది. ఆత్మీయంగా మరణము అంటే ఆత్మీయ మరణము శాపమే, కర్స్తో సమానం. దేవుడు అనుమతించినటువంటి అనర్థం అది. కాబట్టి శాపం నుంచి మానవుడు బయటపడాలి. ధర్మశాస్త్రం యొక్క శాపము అని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ధర్మశాస్త్రము సరిగా బోధించని వాడు శాపగ్రస్తుడని, వారికి అరుణోదయం కలగదని, అనగా వారికి దీర్ఘాయుష్ కలగదని, వారు త్వరగా చనిపోతారని, జీవితం యొక్క మధ్య భాగంలో అర్థాంతరంగా తమ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందని, అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని పరిశోధించని బోధకులు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే పరిశోధిస్తే లేఖనాల్లో ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకోగలం. పరిశోధిస్తే మనము పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువును గుర్తించగలం. భూమిని తవ్వుతున్నప్పుడు భూమిలో దాగి ఉన్నటువంటి నిక్షేపాలు బయటపడతాయి, లేకపోతే ఖరీదైనటువంటి దాచబడినటువంటి ఏమన్నట్టు దొరికేటువంటి అవకాశం ఉంది. దేవుని వాక్యాన్ని లోతుగా తవ్వుతున్నప్పుడు కూడా మనకు అద్భుతమైన విషయాలు మనకు దొరుకుతాయి. దేవుని వాక్యాన్ని లోతుగా తవ్వడమే, ఆ తవ్వుకోవడాన్ని ధ్యానించడం అని అన్నారు, మెడిటేషన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోదిగా ధర్మశాస్త్రాన్ని పరిశోధించని వాడు శాపగ్రస్తుడు అని మనం మాట్లాడుకున్నాం. మూడోదిగా మనం గమనిస్తే ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచన అనేటువంటి అంశాన్ని ఎరగని వాళ్ళు, దాని గురించి అవగాహన లేని వాళ్ళు, ధర్మశాస్త్రము శపిస్తుంది అని కాదు దీని అర్థం. ఏదో పాత రోజుల్లోని మునులు శపించినట్లుగా ధర్మశాస్త్రం శపించిందని కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో చెప్పింది.
పాపం యొక్క ఫలితం ఏంటో చెప్పింది. ధర్మశాస్త్రము ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏదైనా ఎవరైనా పనిచేసినప్పుడు, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా, ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏదైనా పనిచేసినప్పుడు వాడికి శిక్షను ప్రకటిస్తుంది, పనిష్మెంట్ని ప్రకటిస్తుంది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అనగా యేసు మీద పడెను అని యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చదువుకున్నాం. మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది. స్తోత్రం. మన మీద పడాల్సింది ఆయన తన మీద వేసుకున్నాడు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. మూడవదిగా ధర్మశాస్త్రం యొక్క శాప విమోచన. ధర్మశాస్త్రం మనకు విరోధముగా పలుకుతున్న ప్రతి శాపం నుంచి మనకు విమోచన కలిగించుకోవాలని, అది క్రీస్తు ద్వారానే సాధ్యమని గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అంతేకాకుండా దేవుని పిలుపును గుర్తించని వారు, అసలు మనం పిలువబడిందే ఆశీర్వాదానికి వారసులు అవడానికి. స్తోత్రం, స్తోత్రం. వాగ్దాన దేశానికి వారసులైన వాళ్ళు ఉన్నారు. నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ మీరు పొందుకోవాలి అని ప్రభువు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. స్వాస్థ్యాలకు మనం వారసులంగా మారుతున్నాం. దైవికమైన స్వాస్థ్యానికి మనం వారసులుగా మారుతున్నాం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో దేవుని పిలుపును గుర్చినటువంటి అవగాహన లేనటువంటి వారు, దేవుని పిలుపును సరిగా గుర్తించని వారు శాపగ్రస్తులని, అనగా భూమి శాపం కింద ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, భూమి శపించబడింది. శపించబడిన భూమిలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన వాటిని మనం భుజిస్తున్నాం, శాపగ్రస్తమైన వాటిని మనం ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం. స్తోత్రం. కాబట్టి శాప విమోచన గురించి, శాపగ్రస్తులు ఎవరు అనే దాని గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించుకోవడం జరిగింది. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 7వ అధ్యాయము 52వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 7th chapter వర్డ్స్ 52. వారు నీవును గలిలయుడవా, నీవును గలిలయుడువా, విచారించి చూడుము. గలిలయలో ఏ ప్రవక్త పుట్టడనిది. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. They replied, do you too come from Galilee? Look it up and see for yourself that no prophet is to come from Galilee. ఇక్కడ మెస్సియా యొక్క ఆరిజిన్స్, లేకపోతే మెస్సియా యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఆయన ఎక్కడ పుడతాడు, ఏంటి, దానికి సంబంధించినటువంటి వివాదాలు ఏర్పడ్డాయి. నేను చదువుతున్నాను బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి 52వ వచనం. దే ఆర్గ్యూడ్, ఓ సో నౌ యు ఆర్ అన్ అడ్వకేట్ ఫర్ దిస్ గలిలియన్, అనగా ఈ గలిలీయుడి కోసం నువ్వు వాదించేవాడిగా, గలిలీయుడి కోసం ఈ యేసు అనే గలిలీయుడిని సమర్థిస్తున్నటువంటి వ్యక్తివా నువ్వు. దే ఆర్గ్యూడ్, వాళ్ళు వాదించారు నికోదేముతో. వాళ్ళు పంపబడినటువంటి పరాజయముతో తిరిగి వచ్చినటువంటి బంట్రోల్తుతో మాట్లాడారు. తర్వాత దే ఆర్గ్యూడ్ విత్ నికోడెమస్, ఓ సో నో యు ఆర్ అన్ అడ్వకేట్ ఫర్ దిస్ గలిలియన్, ఈ గలిలీయుడైనటువంటి ఈ బోధకుడిని సమర్థిస్తున్నావా నువ్వు, ఆయన్నే యేసు అనుకుంటున్నావా. సెర్చ్ ద స్క్రిప్చర్స్ నికోడెమస్, you will see that there is no mention of a prophet coming out of Galilee. స్తోత్రం. హల్లెలూయా. గమనించాల్సిన విషయం, 580 BCలో ఒక ప్రవక్త మనకు తెలుసు, గత్హఫేర్ అనేటువంటి ప్రదేశం నుంచి వచ్చినటువంటి జోనా అనేటువంటి ప్రవక్త. అది నజరేతులోని భాగం. వాళ్ళు అనుకుంటున్నారు గలిలయలో నుండి ఏ ప్రవక్తయు పుట్టడు. ఈ జనరల్ ఒపీనియన్, సాధారణమైన అభిప్రాయాలు కొన్ని ఉంటాయి, పలాందని. ఈ సాధారణమైన అభిప్రాయాలకు భిన్నంగా మీకు ఇంకా అర్థం కావడం చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా? Is anything good come out of Nazareth? నజరేతు వాడు అంటున్నారే, మీరు కనుగొన్న మెస్సియా నజరేయుడు అని అంటున్నారే, నజరేతు నుంచి ఎలా మంచిది వస్తుంది? అనగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడిన అటువంటి అభిప్రాయం లాంటి ఒక కామన్ అభిప్రాయం ఇది. నీవు కూడా గలిలీయుడివా, అనగా నువ్వు గలిలీయుడైన ఆ మనుషుల్ని సమర్థిస్తున్నావా? నువ్వు ఇంకా చదివినట్లేదు, లేఖనాల్ని పరిశోధించినట్లేదు,
యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినట్లుగానే వాళ్ళు కూడా అంటున్నారు, లేఖనాలు పరిశోధించుకోవయా. యేసు ప్రభు చెప్పాడు, లేఖనాలు పరిశోధించమని చెప్పలేదు, కానీ కొత్త జన్మను గురించి చెప్పాడు. కొత్త జన్మ అనేది కొత్త అంశమే కాదు. కొత్త జన్మను గురించి లేఖనాల్లో రాయబడిన మాటలు, ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు నికోదేము దృష్టికి రాలేదు. నికోదేముతో వాళ్ళు చెప్తున్నారు, గో అండ్ రీడ్ ఆర్ సెర్చ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలు పరిశోధించండి, విచారించండి, ఎంక్వైరీ చేసుకోండి, విచారించి చూడుము. నువ్వు విచారించవయ్యా నికోదేము గారు అని మాట్లాడుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్య భాగంలోంచి మన టైటిల్, చెడు బృందంలో మంచి వ్యక్తి. ఏ గుడ్ మ్యాన్ ఇన్ ఏ బ్యాడ్ గ్రూప్, బ్యాడ్ టీమ్. ఒక మంచివాడు కానీ మంచి బృందంలో లేడు, రాంగ్ టీంలో ఉన్నాడు. ఏ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ టీమ్. చాలాసార్లు మనం కూడా, మనలో చాలామంది కూడా అలాగే ఉంటారు. మంచోళ్ళం మనం, కానీ మనకు తెలియకుండా దుష్ట సాంగత్యంలో రాంగ్ టీంలో ఉంటాం. తర్వాత కొంతకాలానికి మనం మారిపోతాం, అది వేరే విషయం. రైట్ పర్సన్గా ఉండి రాంగ్ టీంలో ఉంటున్నావా? ఒక రాజకీయ నాయకుడిని ఉద్దేశించి కొన్ని సంవత్సరాల క్రితం అలా చెప్పారు, ఏ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అని. రాంగ్ పార్టీలోనో, రాంగ్ ఐడియాలజీస్లోనో, రాంగ్ టీంలోనో, రాంగ్ ప్లేస్లోనో ఉంటున్నావా? స్తోత్రం. నువ్వు ఎక్కడుంటున్నావు? నికోదేము అనేటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే, హీఈస్ అ రైట్ మ్యాన్, ఈజ్ అ రైచస్ మ్యాన్. అనగా యేసు ప్రభువుని విశ్వసించలేదు కదా, రైచస్ ఎలా అవుతాడు, నీతిమంతుడు ఎలా అవుతాడు? అనగా హీ వాజ్ అ జస్టిఫైడ్ మ్యాన్. మాదిరి చెప్పాలంటే ప్రజలందరి చేత మన్నన, గుర్తింపు పొందిన వ్యక్తి. హీఈస్ ఓకే. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని పొందుకున్నవాడు, దట్స్ ఓకే. కానీ దైవికమైన నీతిని పొందుకోలేదు, అది వేరే విషయం. ఇక్కడ అంతమంది ఉన్నారు, టీం మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో విభేదిస్తూ నికోదేము వాళ్ళకన్నా భిన్నంగా ఆలోచిస్తూ, భిన్నంగా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించాలి. చాలాసార్లు మనం కూడా రైట్ పీపుల్ ఇన్ రాంగ్ ప్లేసెస్, మేబీ ఇన్ రాంగ్ ఫెలోషిప్స్. యేసుప్రభు చెప్పాడు, తోడేళ్ల మధ్యలోకి నేను మిమ్మల్ని పంపుతున్నాను. స్తోత్రం. క్రూరమైన తోడేళ్ళు వస్తాయని పౌలు అన్నాడు. మనం గొర్రెపిల్లలాగా ఉన్నాం, కానీ తోడేళ్ల మధ్యలో ఉన్నాం. అది విచారకరమైన విషయం. రాంగ్ టీంలో మనం ఉన్నాం. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. జాగ్రత్త. ప్రార్థనాపూర్వకంగా మంచి సహవాసాల్ని, ఆత్మీయ సహవాసాల్ని ఎన్నుకోవాలి. రోజులో బోల్డు సంఘాలు, పుట్టగొడుగుల్లాగా వెలిసిన సంఘాలు, చాలా చోట్ల దుర్బోధలు, రకరకాల న్యూ ఏజ్ టీచింగ్స్, ప్రాస్పరిటీ టీచింగ్స్, ఏదో ప్రాఫిటికల్ టీచింగ్ పేరుతో ఏదో కల్టిక్ టీచింగ్స్, ఎంతో విచారకరమైన విషయాలు. యేసుప్రభు దేవుడు కాదు అని బోధించే సంఘాలు, యేసుప్రభు నరావతారములో ఉన్నప్పుడు దేవుడు కాదని ఇలా రకరకాల దుర్బోధలు చేస్తున్నటువంటి సంఘాల మధ్యలో ఉన్నాం. ఫలానా ఆయనే యేసుప్రభు అని, ఫలానా ఆయన ఫలాని దూతని, ఫలాని సంఘపు దూతని, ఎన్నెన్నో దుర్బోధలు మన చుట్టూ ఉన్నాయి. సత్యానికి విరుద్ధమైన బోధలు ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. వీఆర్ ఇన్ ద క్రిటికల్ టైమ్. దెర్ ఆర్ మెనీ ఫాల్స్ టీచింగ్స్ సరౌండింగ్ అస్. మన చుట్టూ ఎన్నో దుర్బోధలు ఉన్నాయి. కాబట్టి కుడి ఎడమ ఎరుగని ప్రజలంగా కాకుండా నడిపింపు పొందుకొని గమ్యం వైపుగా ప్రయాణించే వాళ్ళుగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. స్తోత్రం. చెడ్డ బృందంలో ఎంతకాలం ఉంటావు? ఆ చెడు టీములో నుంచి, ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సదుకైలు, లేకపోతే యాజకుల యొక్క గుంపులో నుంచి, ఆ రిలీజియస్ గుంపులో నుంచి నువ్వు బయటపడాల్సిన అవసరం ఉంది. ఆ మతంలో నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఆ మత శాఖలోంచి నువ్వు బయటపడాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. ఆ బబులోన్లో నుంచి నువ్వు బయటపడాల్సిన అవసరం ఉంది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. చెడు బృందంలో ఉన్నటువంటి మంచి వ్యక్తి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో గమలీయేలు అనేటువంటి వ్యక్తి కూడా మనకు కనిపిస్తున్నాడు. ఆ గమలీయేలు కూడా అపోస్తలులను బెదిరిస్తూ, అపోస్తలులను కొట్టడానికి, హింసించడానికి తీర్మానం తీసుకున్నప్పుడు వదిలేసేయండి, లీవ్ దెమ్. వాళ్ళ జోలికి పోవద్దు, అనవసరంగా వాళ్ళని కలబెట్టొద్దు, వాళ్ళని కెలుక్కోవద్దు, వాళ్ళని వదిలేసేయండి, లీవ్ దెమ్. స్తోత్రం.
అది ముఖ్యమైన విషయం కాదు మనకు. ఒకవేళ ఇది దేవుని వల్ల జరిగితే నిలుస్తుంది. వాళ్ళ వలనే, వాళ్ళలో ఎవరో నాయకుల వలనో, వాళ్ళ సొంత ఇష్టాలను బట్టి కలిగిందంటే ఆగిపోద్ది. కాబట్టి దాని గురించి మీరేం ఆలోచించవద్దు. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రస్తుతానికి వదిలేసేయండి, వెయిట్ చేయండి. టైం డిసైడ్స్, కాలము నిర్ణయిస్తుంది అది దేవుని ద్వారా ఏర్పడిందా కాదా అని. దానికి 2 ఉదాహరణలు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఇప్పుడు వాటిలన్నింటిలో ఆలోచించడం లేదు. అక్కడ కూడా ఏ రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ టీమ్. గమలియేలైనా, నికోదేమైనా, తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయంలో అరిమతయి, యోసేపు అయినా కానీ దే ఆర్ రైట్ పర్సన్స్ ఇన్ రాంగ్ టీమ్. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఏ రైట్ మ్యాన్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్. దేవాలయంలో ఉన్నాడు సుమియోను అనే వ్యక్తి. లేదు అంటే లూకా సువార్త 2వ అధ్యాయంలోనే ఏ రైట్ ఉమెన్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్. చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగైతే చెడు బృందంలో ఉన్నటువంటి ఆ నికోదేమును గురించినటువంటి కొన్ని 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 47 మరియు 48 వచనాలు. స్తోత్రం. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా, మీరు కూడా మోసపోతిరా, అధికారులలో గాని, ఓ బంట్రోతులారా, ఓ సైనికులారా, సిపాయిలారా, మీరు కూడా మోసపోయారా, మీరు కూడా వంచబడ్డారా. అధికారులలో గాని, పరిశీలలో గాని, మతాధికారుల్లో గాని, మన నాయకుల్లో గాని, మన లీడర్స్ ఎవరో గాని, ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా, ఈ యేసు అని మనం ఎవరిని పట్టుకొని రమ్మని పంపించామో ఆ వ్యక్తిని ఎవరైనా విశ్వసించారా? నికోదేము అనొచ్చు, నేను విశ్వసించానండి అనొచ్చు. కానీ అక్కడ మౌనం వహించాడు ఆయన. తన నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయడానికి ఒక సమయం ఉంది, నిశ్శబ్దం పాటించడానికి ఒక సమయం ఉంది, నిశ్శబ్దాన్ని ముక్కలు చేయడానికి, బద్దలు చేయడానికి కూడా ఒక సమయం ఉంది. ఒక సమయం వచ్చినప్పుడు అరిమతయి, యోసేపు, నికోదేము ఆ సైలెన్స్ని షాటర్ చేశారు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రజలు వంచబడలేదు, విశ్వసించారు అని నికోదేము భావించాడు. హీ కన్సిడర్డ్ దట్ హిస్ పీపుల్, దేర్ ఓన్ పీపుల్ వేర్ నాట్ డిసీవ్డ్ బట్ దే బిలీవ్డ్. ఇది వంచన, విశ్వాసమా? వంచనకి విశ్వాసానికి మధ్యలో జరుగుతున్న సమరం లాగా ఉన్నది. వాళ్ళందరూ ఇది 100% వంచనే. ప్రజలందరూ గుంపులుగా విశ్వసిస్తున్నారు. వాళ్ళ విశ్వాసం వంచన. విశ్వాసం ఎప్పుడు వంచన కాదు. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, ప్రజలు విశ్వసించారు అని, తన ప్రజలు విశ్వసించారు అని నికోదేము భావించాడు. అంతవరకే కానీ ఆపోజిట్ గ్రూప్ లేకపోతే మెజారిటీ గ్రూప్ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు మోసగించబడ్డారు. మీరు కూడా మోసపోయారా? మీరు మోసపోతారని మేము అనుకోలేదు, కానీ మీరు కూడా మోసపోయారు. మీరు సోల్జర్స్, మీరు సిపాయిలు, మీరు సైనికులు, అయినప్పటికీ ఏంటి మీరు ఇలాగ ఇంత సులభంగా బెండ్ అయిపోవడం అన్నట్టుగా వాళ్ళ విధానాలు కనిపిస్తున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, ప్రజలు వంచబడలేదని విశ్వసించారని నికోదేము భావించాడు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 51వ వచనంలో మనం గమనించినట్లయితే, అతడు ఒక మనిషిని మాట వినక మునుపును, వాడు చేసిన తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడగగా వారు, చాలండి సార్, స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మన తీర్పులేంటి? మన ఇష్టానుసారంగా ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నాం, ఒక కన్క్లూజన్కి వస్తున్నాం. తీర్పులు విధించేది మన పని కాదు. మనం అధికార స్థానంలో ఉన్నాం కదా అని చెప్పేసి మనం టూ మచ్గా బిహేవ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇదే అధ్యాయంలో 24వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనను. విశ్రాంతి దినమున ఏదో చేశామని చెప్పేసి దూషిస్తూ, హింసిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. వెలిచూపును బట్టి తీర్పు తీర్చొద్దు. స్తోత్రం, న్యాయమైన తీర్పు తీర్చుడే. స్తోత్రం. ఈ రోజుల్లో అధికార పీఠాల్లో ఉన్నటువంటి వాళ్ళు న్యాయమైన తీర్పు తీర్చడం లేదు, అనగా వెలిచూపు వలన తీర్పు తీర్చడం అనేది అన్యాయపు తీర్పు చేస్తున్నారు.
యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్యాయపు తీర్పునకు గురయ్యాడు. అన్యాయపు తీర్పునకు గురైనప్పటికీ కూడా, అవమానకర పరిస్థితుల్లో కూడా తన నోరు తెరవకుండా బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఉన్నట్టుగా ఆయన మౌనంగా ఉన్న సంగతి మనకు తెలిసిన మాటే. స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయము, తొందరపడకూడదు అని చెప్పిన వ్యక్తి. కూల్ మరి అంత ఆవేశం పనికిరాదు. మనం తీర్పించడం ఏంటి? ఓ పని చేద్దాం, ఆయన మీద తీర్పు నిమిత్తం రోమా ప్రభుత్వం వారికి బాధ్యత అప్పగిద్దాం, వాళ్ళకి అప్పగించేద్దాం. ఎన్ని మనం ఎందుకు తీర్పు తీర్చడం? తీర్పు తీర్చు మనుషుడా, నీవు నిరుత్తరుడివే. తీర్పు తీర్చాలని ప్రయత్నం చేయొద్దు. తీర్పు తీర్చడానికి న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు. తీర్పు తీర్చడానికి దేవుడు ఉన్నాడు. మనం తీర్పరులుగా ఉండడానికి దేవుడు మనల్ని నియమించలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నదమ్ములు వచ్చేసి వాళ్ళ ప్రాపర్టీ షేరింగ్ విషయంలో మా బ్రదర్తో మాట్లాడమని ఒక సహోదరు అన్నప్పుడు, అసలు మీ మీద నన్ను తీర్పరిగా నియమించిన వాడెవరు? నో. నేను ఈ విషయాల్లో, ఈ ప్రాపర్టీ డివైడింగ్ విషయాల్లో, షేరింగ్ విషయాల్లో, భౌతికమైన విషయాల్లో, ఈ లీగల్ విషయాల్లో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు. ఇట్స్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఏ డెసిషన్. స్తోత్రం. హల్లెలూయా. అనవసరమైన విషయాల్లో మనం జోక్యం చేసుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నాం. అవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుందాం, ఆత్మీయ విషయాల్లో జోక్యం చేసుకుందాం, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం. వెలుచూపు వలన కాక న్యాయమైన తీర్పు తెరవండి. న్యాయమైన తీర్పు విధిస్తే, న్యాయమైన తీర్పు కానీ ప్రకటిస్తే దాని ప్రకారం నేను వెళ్ళడానికి సిద్ధమే. కానీ అన్యాయపు తీర్పే సరిగా లేదు అన్నట్టుగా యేసు ప్రభు వాళ్ళతో చెప్పడాన్ని మనం చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 52వ వచనం, వారు నీవును గలిలీయుడువా విచారించి చూడుము, గలిలీలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థలాల్లోనే పలానోళ్ళు ప్రవక్తలు పుట్టాలని నియమం ఏముంది? చరిత్ర పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్న ప్రజలు, చరిత్రను విస్మరించి మాట్లాడుతున్న ప్రజలు. నేను ఆరంభంలోనే చెప్పాను, యోనా అనేటువంటి ప్రవక్త గలిలయవాడని. స్తోత్రం. దాన్ని మర్చిపోయి ఏ స్థలము నుంచైనా దేవుడు ప్రవక్తలను పుట్టించగలడు, ప్రవక్తలను లేపగలడు. స్థలానికి అతీతంగా కార్యములు చేయగలడు దేవుడు. పలాని ఊర్లోనే కార్యం చేస్తాను, పలాని ప్రాంతంలోనో పలాని దేవాలయంలో కార్యం చేస్తాననే దేవుడు కాదు. ఆయన ఎక్కడైనా కార్యం జరిగించగలడు. స్తోత్రం. He can do anything in any place upon the face of the earth. ఈ భూతలం మీద ఎక్కడైనా ఆయన కార్యములు జరిగించగలిగే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయము, అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం లాంటి అభిప్రాయం ఆయనకి లేదు. ఆయన భిన్నమైన అభిప్రాయం కలిగి ఉన్నాడు. నికోదేము మిగతా వారి యొక్క సామాన్యమైనటువంటి అభిప్రాయంతో తాను ఏమాత్రం ఏకీభవించడానికి ఇష్టపడలేదు. పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం మనం వెళ్తున్నామేమో, మెజారిటీ ఒపీనియన్ ప్రకారం మనం వెళ్తున్నామేమో. మెజారిటీ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ ఒకలాగా ఉండొచ్చు, కానీ అది ముఖ్యం కాదు. వాక్యం ఏం చెప్తుందా అనేది ఇంపార్టెంట్ అయిన విషయం. స్తోత్రం. హల్లెలూయా. 100 మంది అబద్ధాన్ని సత్యమని చెప్పినంత మాత్రాన అబద్ధం సత్యంగా మారదు. స్తోత్రం. 450 మంది ఒకటి చెప్తున్నారు, ఏలియా ఒకటి చెప్తున్నారు, కానీ ఏలియా చెప్పింది కరెక్ట్ అని నిరూపించబడింది. 450 మంది చెప్పింది నిరూపించబడలేదు. అబద్ధంగా, అసత్యంగా, కల్పితంగా అది పరిగణించబడింది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మాట, మొట్టమొదటి మాట, తన తోటి ప్రజలు వంచబడలేదు, విశ్వసించారని ఆయన భావించాడు. రెండవది, తొందరపడకూడదని తన తోటి వారికి సలహా ఇచ్చాడు. కూల్. అధికార పీఠంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆవేశానికి, ఉద్రేకానికి గురి కాకూడదు. స్తోత్రం. హల్లెలూయా. గమలీయేలు చెప్పినట్లుగానో లేకపోతే భిన్నంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఒకళ్ళలాగా ఇక్కడ ఈ స్థలంలో అరిమతే యోసేపు ఉంటే అరిమతే యోసేపు మౌనంగా ఉండి నికోదేము యొక్క అభిప్రాయంతో ఏకీభవి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. స్తోత్రం.
హల్లెలూయా, స్తోత్రం. మూడో విషయము, తన తోటి వారి అభిప్రాయంతో తాను ఏమాత్రం ఏకీభవించలేదు. స్తోత్రం, హల్లెలూయా. గలిలయలో నుంచి ప్రవక్త రాడు అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఎందుకు రాడు? క్రీస్తులో గలిలయనో యూదయనో సమరయనో లేదు. ఈ తేడాలు మనం పుట్టించుకునేవి, భౌగోళికంగా మనం చేసుకున్నవి. స్తోత్రం. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఒక రాంగ్ టీంలో ఉన్నటువంటి ఒక రైట్ పర్సన్ కొన్నాళ్ళకి అతను రాంగ్ పర్సన్గా మారే అవకాశం ఉంది. లోకము అనేటువంటి రాంగ్ ప్లేస్లో మనం ఉన్నాం. కానీ దేవుడు మనల్ని వేరుపరిచాడు, సపరేట్ చేశాడు. సముద్రం నుంచి ఉప్పు ఏ విధంగా వేరైందో అలాగే మనం వేరుపరచబడినటువంటి అనుభవంలో ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. చెడు బృందంలో ఒక మంచి వ్యక్తి అయినటువంటి, అనగా బృందం అంటే సన్హెద్రిన్ సభను ఉద్దేశించి 70 మంది ఉన్న సంఘం, ఇక ప్రధాన యాజకులు వాళ్ళు వీళ్ళంతా కలుపుకొని ఇంకొక 30 మంది, అంతా కలిపి ఒక 100 మంది ఉన్న బృందం. స్తోత్రం. ఆ బృందంలో ఒకరిద్దరు ప్రభువుని విశ్వసించారు. నికోదేము, అరిమతయి, యోసేపు అనే సంగతి మనకు తెలుసు. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. తన ప్రజలు వంచబడలేదని, అంతేకాకుండా తొందరపడకూడదని, అంతేకాకుండా తన తోటి వారి అభిప్రాయము అది కరెక్ట్ అని భావించక సాగినట్టు నికోదేముని గురించి చూస్తున్నాం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు. మెజారిటీ యొక్క అభిప్రాయంతో మేము వెళ్లకుండా, దానికి ఓటు వేయకుండా ప్రభా మీ నడిపింపు ప్రకారం మేము అడుగులు వేయగలటూ సాయం చేయండి. నికోదేమును గురించినటువంటి 3 విషయాలు మేము మనసుకు తీసుకువచ్చారు. దేవా మీకు వందనాలు, మీకు వందనాలు చేస్తున్నాం. మేము కూడా తొందరపడుతున్న వాళ్ళతో చెప్పాలి, తొందరపడద్దు, కలవరపడద్దు అని చెప్పగలటూ సహాయం చేయమని అడుగుతున్నాం. మీరు మాతో మాట్లాడే విధానం కొరకే మీకు వందనం చెల్లిస్తాం. సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.